రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపాలని జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయాజుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగ అమలుకు నోచుకోవాలని అన్నారు. తమ అధిష్టానం ఆదేశిస్తే పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. టీడీపీ జనసేన నాయకత్వం బలోపేతం కోరుతూ జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయాజుద్దీన్ అలియాస్ ఐజా ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఐజా ప్రజాయాత్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. భవానీపురం మసీదు వీధి నుండి డీజే తీన్మార్ హోరులో లంబాడీ నృత్యాల ప్రదర్శనతో వందలాది మంది మహిళలు, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసిరాగా ఐజా ప్రజాయాత్ర కొనసాగింది. కార్యక్రమానికి ముందు మీడియాతో మాట్లాడిన ఐజా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలలో అన్ని రంగాలలోనూ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం జగన్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పారు. టీడీపీ జనసేన ఐక్యతతో నూతన ప్రభుత్వం త్వరలో రాబోతోందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమలును ఈ రాష్ట్రంలో త్వరలో చూడబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని నూతన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు. తాము చేపట్టిన ప్రజాయాత్ర జయప్రదం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశం ఏదైతే ఈ ప్రస్తుత పాలన మనం చూస్తూ ఉన్నామో అన్ని విధాలుగా మనం ఇబ్బంది పడతా ఉన్నాము. సదుపాయాలు లేని విధంగా, అదేవిధంగా ఇంటి పట్టాలు లేని విధంగా అనేక అంశాల గురించి ఒకటని చెప్పాలంటే ఒకటని ఏం లేదు, అన్ని విషయాలతో మనం ఇబ్బంది పడతా ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి విముక్తి చెందాలంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపాలా ఈ రాష్ట్రం నుంచి. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఐక్యతతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతా ఉంది. మనం అందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం చూడబోతా ఉన్నాము. మరికొన్ని నెలల్లో మనం అందరం కూడా ఐకమత్యంగా ఏకంగా అయ్యి మనం రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మా యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నా. అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇది వెస్ట్ నియోజకవర్గం అనేది మైనార్టీలో ఎక్కువ శాతం ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి దీన్ని నాలాంటోడు ఎవరైనా ఆశపడవచ్చు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడేవాళ్ళం. మా నాయకుడు కింద స్థాయి నుంచి ఎవరైతే పార్టీకి పని చేస్తాడో అలాంటి వాడికి అవకాశం ఇస్తారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు గారిని అయితేనేమి వాళ్ళిద్దరు కూడా చిన్న స్థాయి మనుషులు, అదేవిధంగా యంగ్స్టార్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా.